ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియో చూసే ముందు మనకు బాగా తెలిసిన గురువుగారండి. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9347293375. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. భార్యాభర్తల మధ్య గొడవలున్న, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు, ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్న ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి. కోయరాజు గురూజీ, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9347293375. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెబుతున్నానండి. ఫ్రెండ్స్, ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యని గురువుగారితో చెప్పుకొని మీ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోండి. ఓం సాయిరామ్. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, ఒక ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఎందుకు ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకుంటున్నామంటే, మనకు రావాల్సిన డబ్బు పెండింగ్లో ఉన్నా సరే, ఎవరైనా సరే మనకు వడ్డీకి అనేది మనం ఇచ్చి ఉంటాం. ఆ డబ్బులు అనేది మనకు రాక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటాం. ఎంతగానో కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగినా కూడా ఆ డబ్బు అనేది మనకి ఇవ్వరనమాట. అంటే అది మనకు రావాల్సిన డబ్బులు. అలాగే కాకుండా ఇంకా ఏదైనా మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే జీతం అనేది పడకుండా ఒక 2 నెలలు 3 నెలల నుంచి కూడా జీతం ఆగి ఉన్నట్లయితే అలాంటి డబ్బు రాబట్టుకోవడానికి కూడా ఈ ఏంజల్ నెంబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మీరు ఏదైనా సరే డబ్బు అనేది దేంట్లోనా ఇన్వెస్ట్మెంట్ చేసి అది మీకు ఆ పని అనేది జరగక ఆ డబ్బు తిరిగి రాక మీరు వాళ్ళని ఎంతగానో అడగటం, వాళ్ళు మీకు మొండి చేయి చూపించడం, ఇలా మీరు సంపాదించిన డబ్బంతా కూడా ఏదో విధంగా ఏదో ఒక దగ్గర ఇరుక్కుపోవటమే. డబ్బంతా కూడా తిరిగి చేతికి రాదు. ఆ రూపాయి మనం మిగుల్చుకోవటానికి రూపాయి చేసుకోవటానికి ఏదో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మనం సంపాదించిన డబ్బంతా కూడా ఎవరో ఒకరి దగ్గర ఇదే విధంగా ఇరుక్కొని పోవటం, ఆ డబ్బు మన చేతికి అందకుండా పోవటం, ఆ డబ్బు మనకు తిరిగి మన చేతికి రావాలి అంటే గనక విశ్వాన్ని మనము ఈ విధంగా అడిగితే ఖచ్చితంగా మన డబ్బు మన చేతికి వస్తుంది. ఆ విశ్వం ఈ ఏంజల్ నెంబర్తో మనకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ ఏంజల్ నెంబర్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా చూద్దాం. వీడియో ఎక్కడా కూడా మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. యూనివర్స్ ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తుందండి. ఖచ్చితంగా మనతో మాట్లాడుతుంది. అంటే విశ్వం అనేది ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతుంది. మన సమస్యని విశ్వంతో చెప్పుకుంటే పదే పదే మనం అనుకున్న సమస్య మనకు అది పరిష్కరింపబడాలి అంటే విశ్వం కూడా మనకు సహాయం చేస్తుంది. విశ్వంతో ఎప్పుడు మాట్లాడాలి? రాత్రిళ్ళు విశ్వంతో మనం ప్రశాంతంగా ఉన్న టైంలో విశ్వంతో మనం మాట్లాడగలిగితే ఆ విశ్వం తిరిగి మనకు సమాధానం చెప్తుంది. విశ్వమే మనకు పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి విశ్వంతో మనం చాలా రకాలుగా మాట్లాడొచ్చు. దానికి ఈ ఏంజల్స్ నెంబర్స్ అనేటివి మనకు ఎంతగానో సహాయం చేస్తాయి. ఏంజల్స్ నెంబర్స్‌ను ఉపయోగించుకొని విశ్వంతో మనం మాట్లాడగలిగితే తప్పకుండా మనకున్నటువంటి ఇలాంటి డబ్బు పరమైన ధనానికి సంబంధించిన విషయాల గురించి చాలా వరకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మనం పదే పదే ఏదైతే అనుకుంటూ ఉంటావో విశ్వానికి వినిపిస్తుంది. అలా వినిపించినప్పుడు విశ్వం మనకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది ఈ ఏంజల్స్ రూపంలో. కాబట్టి మనం ఇప్పుడు చెప్పబోయే ఏంజల్ నెంబరు విశ్వానికి మనం చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి? ఏంజల్ నెంబర్ ద్వారా చెప్పుకోవాలండి. ఆ ఏంజల్ నెంబర్ ఎలా రాయాలి అంటే, ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి. ఒక పెద్దదిగా ఉండేటట్టు. ఇంతకుముందు మనం వారాహి అమ్మవారి మంత్రాలు కానీ, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా ఒక బుక్ అనేది పెట్టుకున్నాం. మీ దగ్గర ఆ బుక్ ఉన్నట్లయితే బుక్ అయినా వాడుకోండి. లేదంటే కొత్తగా చేస్తున్న వాళ్ళైతే ఒక బుక్ అనేది పెట్టుకోండి. లేదు అంటే ఒక పేపర్ అనేది తీసుకోండి, వైట్ పేపర్. దాంట్లో ఇప్పుడు చెప్పబోయేటువంటి ఏంజల్ నెంబర్ అనేది రాసుకోండి. 858 అనే ఒక ఏంజల్ నెంబర్ని ఆ వైట్ పేపర్ మీద
ఫస్ట్ అనేది ఒక 6 సార్లు రాసుకోవాలి. అలా 6 సార్లు రాసిన తర్వాత దాని పక్కనే మీకు డబ్బు ఎవరి నుంచి రావాలి, ఎక్కడి నుంచి రావాలి అనే విషయాన్ని మీరు పాజిటివ్‌గా రాసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైనా వడ్డీకి ఇచ్చున్న డబ్బయితే గనక అతని పేరనేది ఉంటే ఆ పేరుని బట్టి ఆ వ్యక్తి నాకు డబ్బు ఇచ్చాడు, ఆ వ్యక్తి నాకు డబ్బు ఇచ్చాడు. లేదంటే మీ నెల జీతం రావాలి అనుకుంటే గనక ఈ 3 నెలల జీతం అనేది నాకు వచ్చింది. ఈ 3 నెలల జీతం అనేది నాకు వచ్చింది. ఇంకెవ్వరికైనా మీరు ఏదైనా వ్యాపారంలో మీకు ఇన్వెస్ట్ చేసి ఉంటే గనక ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో ఒక రూ. 1,00,000 అనేది నేను ఈ వ్యాపారంలో పెట్టాను. అది నాకు తిరిగి వచ్చింది. తిరిగి వచ్చింది. తిరిగి వచ్చింది. ఈ విధంగా రాసుకోండి. మీ ఏదైనా సరే మనం విశ్వంతో చెప్పుకునేటప్పుడు నెగెటివ్‌గా చెప్పుకోకూడదు. పాజిటివ్‌గా చెప్పుకోవాలి. అది మనకు జరిగింది అని చెప్పుకున్నప్పుడు విశ్వం తథాస్తు ఆశీర్వాదం అనేది ఇస్తుంది. అలాంటి ఆశీర్వాదంతో మనకు రావాల్సింది తిరిగొస్తుంది. కాబట్టి మనకు ఇలా మాకు 3 రోజులు వరుసగా గనక మనం చేయగలిగితే 3 రోజుల్లోనే మనకు తిరిగి మన డబ్బును మన సొంతం చేయగలిగేటువంటి ఒక పవర్‌ఫుల్ అయినటువంటి ఏంజెల్ నంబర్ ఇది. కాబట్టి తప్పకుండా ఈ 3 రోజులు కూడా దీన్ని రాయాలి. ఇలా మీరు మొదటి రోజు రాసిన ఈ పేపర్‌ని మీరు మనీ ఎక్కడైతే దాస్తారో ఆ ప్లేస్‌లో పెట్టండి. మళ్ళీ రెండవ రోజు అదే పేపర్ అనేది తీసుకొని మళ్ళీ ఇదే విధంగా 6 సార్లు ఇదే విధంగా రాయండి. ఏంజెల్ నంబరు, దాని పక్కన మీ సమస్య. మళ్ళీ మూడో రోజు కూడా ఇలాగే రాసి దాన్ని పర్మనెంట్‌గా మీ మనీ పర్స్‌లో కానీ, లేదంటే మీరు డబ్బులు ఎక్కడైతే దాస్తారో అంటే మీకు వచ్చే ఆదాయం అనేది మీరు ఎక్కడైతే దాచిపెట్టుకుంటా ఉంటారో అంటే బీరువాలో కానీ, మనీ పర్స్‌లో కానీ, హ్యాండ్ బ్యాగ్‌లో కానీ ఎక్కడైనా సరే అక్కడనేది పెట్టేసేయండి. అలా చేసిన తర్వాత మీరు ఈ నెంబర్‌ని మీ ఎడమ చేతికి మధ్యలో వేలుంటుంది కదా! దాని మీద కూడా ఈ 3 రోజులు కూడా మీరు రాసుకుంటూ ఉండండి. ఎందుకలా అంటే ఏదైతే మనం జరగాలి అని చెప్పి పదే, 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 పదే అనుకుంటూ ఉంటామో యూనివర్స్ ఆ విశ్వం తప్పకుండా మనకు సహాయం చేస్తుంది. మనం అనే మాటని విశ్వం వింటుంది. మనకు తప్పకుండా సహాయం చేసి మన డబ్బు మనకు తిరిగి మనకు తెచ్చివ్వగలిగేటువంటి ఈ పవర్‌ఫుల్ అయినటువంటి ఏంజెల్ నంబర్ కూడా మనకు సహాయం చేసి ఖచ్చితంగా మన డబ్బు మనకు చేరుతుంది. కాబట్టి ఇలాంటి డబ్బు సమస్యలో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. దీనివల్ల మనకు ఖర్చయ్యే డబ్బు ఖర్చు కానీ, టైం వేస్ట్ కానీ ఏమీ లేదండి. ఒక 2 మినిట్స్ మీరు ఎలాగో ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఆ టైంని కొంచెం సేపు మీరు ఇలా ఉపయోగించగలిగితే ఏమో మీకు కలిసి రావచ్చు. కొందరికి కొన్ని కలిసొస్తాయి. కొందరికి కొన్ని జరుగుతాయి. కొందరికి కొన్ని జరగకపోవచ్చు. ఇలా జరగలేదని మీరు వదిలేయకుండా ఖచ్చితంగా విశ్వంపై నమ్మకం ఉంచి మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే గనక ఒక్కొక్కరికి 2 రోజుల్లో జరిగిపోవచ్చు. 3 రోజుల్లో జరగచ్చు. రాసిన ఒక్క రోజులో కూడా జరిగిపోవచ్చు. ఇంకొందరికి ఒక 2, 3 సార్లు మనం ప్రయత్నిస్తే కూడా ఇదనేది జరగవచ్చు. కాబట్టి ప్రతి